హఫీజ్ సయీద్ లష్కర్-ఎ-తోయిబా అధిపతి, భారత్లో దారుణమైన మారణ హోమాలకు సాక్ష్యంగా నిలిచిన ఉగ్రదాడుల సూత్రధారి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్లో హఫీజ్ సయీద్ పేరును కూడా ప్రస్తావించారు. ఈ దాడి వెనుక ఉన్న కీలకమైన సూత్రధారులో హఫీజ్ సయీద్ ఉన్నాడని ఎన్ఐఏ స్పష్టంగా పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో గతేడాది ఏప్రిల్ 22న జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో 26 మంది అమాయకమైన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది పర్యాటకులు, ఒకరు స్థానిక నివాసి. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్రమైన కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ దాడికి సంబంధించిన కుట్రను ఛేదించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. తాజాగా ఎన్ఐఏ పటియాలా హౌస్ కోర్టులో ఒక అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇది ఈ కేసు దర్యాప్తులో ఒక ముఖ్యమైన పరిణామం. ఈ అనుబంధ ఛార్జ్షీట్లో లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ను ఈ దాడికి సంబంధించిన ప్రధాన కుట్రదారిగా పేర్కొంది. ఉగ్రవాదులకు ఆదేశాలు ఇవ్వడం దగ్గర నుంచి ఈ దాడిని ప్లాన్ చేయటం, అమలు చేయటంలో సయీద్ పాత్ర ఉందని ఎన్ఐఏ స్పష్టం చేసింది. దాడిని సయీద్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్దే ఉన్నాయన్నారు ఎన్ఐఏ అధికారులు. గతేడాది డిసెంబర్ 15న ఎన్ఐఏ పహల్గామ్ దాడి కేసులో మొట్టమొదటి ఛార్జ్షీట్ను దాఖలు చేయగా ఆ ఛార్జ్షీట్ 1597 పేజీలుగా ఉంది. అందులో పాకిస్తానీ హ్యాండర్ల సాజిద్ జట్తో పాటు ఆపరేషన్ మహాదేవ్లో భద్రతా బలగాలు హతమార్చిన 3 ఉగ్రవాదులు, అరెస్టైన 2 నిందితుల పేర్లు పేర్కొంది. అంతేకాదు ఈ దాడిలో లష్కర్-ఎ-తోయిబా, దాని అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పాత్ర గురించి కూడా మొదటి ఛార్జ్షీట్లో వివరించింది. తాజాగా దాఖలు చేసిన ఈ అనుబంధ ఛార్జ్షీట్లో సీమాంతర ఉగ్రవాదం, హఫీజ్ సయీద్ పాత్ర మరియు ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండదండలు వంటి తదితర అంశాలపై మరింత లోతైన వివరాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో హఫీజ్ సయీద్ పాత్ర, పాకిస్తాన్ ఎలా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది, ఇలాంటి ప్రశ్నలకు గల సమాధానాలు పొందుపరిచినట్లుగా చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థలపై మరియు వాటి నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్. లష్కర్-ఎ-తోయిబా, ది రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి సంస్థలు భారత్లో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సంస్థలకు పాకిస్తాన్ నుండి నిధులు, శిక్షణ మరియు ఇతర సహాయం అందుతోందని భారత నిఘా వర్గాలు నిరంతరం నివేదిస్తున్నాయి. ఇప్పుడు అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయటం అంటే దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, మరిన్ని ఆధారాలు సేకరించారని అర్థం. ఎన్ఐఏ ఈ కేసును అత్యంత పగడ్బందీగా దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. ఈ ఛార్జ్షీట్ ద్వారా హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మరింత బలంగా నిరూపించే అవకాశము ఉంది. ప్రపంచ దేశాలు ఇప్పటికే సయీద్ను ఉగ్రవాదిగా గుర్తించాయి. అయితే పాకిస్తాన్ మాత్రం అతనిపై సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, ఉగ్రవాదులను ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ చర్య ద్వారా భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులు బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్ఐఏ పనిచేస్తోంది.
పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత కశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సైన్యం మరియు పోలీసు బలగాలు నిరంతరాయంగా గస్తీ కాస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికలను నిలువరించడానికి, వారి నెట్వర్క్లు ఛేదించడానికి ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆపరేషన్ మహాదేవ్ వంటి చర్యల ద్వారా అనేక మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ అనుబంధ ఛార్జ్ షీట్లో సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించడం కూడా చాలా ముఖ్యమే. పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని భారత్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఛార్జ్షీట్ ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. లష్కర్-ఇ-తయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి సంస్థలు యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నాయి. వారికి శిక్షణ ఇచ్చి ఆయుధాలను సరఫరా చేసి భారత్లో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సంస్థల ఆర్థిక వనరులను నిలిపివేయటం, వారి నాయకులను పట్టుకోవటం ద్వారా ఉగ్రవాదాన్ని నియంత్రించవచ్చు అంటూ భారత ప్రభుత్వం నమ్ముతోంది. పెహల్గాం దాడి కేసు దర్యాప్తులో ప్రతి దశ కూడా చాలా కీలకమే. ఈ అనుబంధ ఛార్జ్షీట్ ద్వారా హఫీజ్ సయీద్ను మరింత బలంగా ఈ కేసుతో ముడిపెట్టడం ద్వారా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడానికి భారత్కు అవకాశం లభిస్తుంది. పాకిస్తాన్ తన భూభాగం నుండి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఛార్జ్షీట్ తర్వాత హఫీజ్ సయీద్పై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే అతను పాక్ కస్టడీలో ఉన్నప్పటికీ అతని ఉగ్రవాద కార్యకలాపాలు ఆగలేదని ఈ ఛార్జ్షీట్ స్పష్టం చేస్తోంది.